నమస్తే. మనం మన పళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం అనుకుంటాం. కానీ నిజమేంటంటే, మనం చేసుకునే కొన్ని మిస్టేక్స్ వల్ల మనకి తెలియకుండానే మన పళ్ళని పాడు చేసుకుంటున్నాం. సో, అలాంటి 10 మిస్టేక్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇవి గనుక మీరు వింటే తప్పకుండా వీటి వల్ల మన పళ్ళు పాడవుతున్నాయా అనుకుంటారు. అండ్ వాటిని సరిచేసుకుంటారు. హాయ్! ఐయామ్ డాక్టర్ రోహిత. ఐయామ్ ఎ డెంటిస్ట్. ఫస్ట్ వన్, గట్టిగా బ్రష్ చేయటం. చాలామంది ఏమనుకుంటారంటే, గట్టిగా బ్రష్ చేయటం వల్ల పళ్ళు బాగా శుభ్రంగా అయిపోతాయి అనుకుంటారు. కానీ నిజమేంటంటే, గట్టిగా బ్రష్ చేయటం వల్ల చిగుళ్ళు డ్యామేజ్ అవుతాయి. అలానే పంటిపై ఉన్న ఎనామిల్ లేయర్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో, దీనివల్ల డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. సో, గట్టిగా బ్రష్ చేయాల్సిన అవసరం లేదు. సరైన పద్ధతిలో మాత్రం బ్రష్ చేయండి. అండ్ సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్‌ని చూస్ చేసుకోండి. అండ్ ఈ బ్రష్‌తో పైకి, కిందకి లేదా సర్క్యులర్ మోషన్‌లో బ్రష్ చేయండి. సెకండ్ వన్, ఫ్లాసింగ్ చేయకపోవటం. నార్మల్‌గా మనం బ్రష్ చేస్తే ఏంటంటే పంటిపై ఉన్న సర్ఫేస్ మొత్తం శుభ్రం అయిపోతుంది. కానీ పంటికి మధ్యలో ఉన్న 40% సర్ఫేస్ అనేది క్లీన్ అవ్వదు. అండ్ ఈ ప్లేస్‌లోనే మెయిన్‌గా క్యావిటీస్ అనేవి ఫార్మ్ అవుతా ఉంటాయి. సో, ఈ ప్లేస్ కూడా శుభ్రం అవ్వాలి అంటే కంపల్సరీగా ఫ్లాసింగ్ అనేది ట్రై చేయండి. థర్డ్ వన్, పళ్ళని టూల్స్ లాగా వాడడం. చాలామంది ఏం చేస్తారంటే పళ్ళు చాలా గట్టిగా ఉంటాయి అనుకుని బాటిల్స్ మీద క్యాప్స్ తీయడం కానీ, లేదా ఏదైనా పేపర్ ప్యాకెట్స్‌ని నోటితో ఓపెన్ చేయడం కానీ, గోల్డ్ కొరకడం. సో, ఇలాంటివన్నీ పళ్ళని యూజ్ చేసి చేస్తా ఉంటారు. ఇవి చేయటం వల్ల పళ్ళలో క్రాక్స్ ఫార్మ్ అవుతాయి. పళ్ళు చిప్ ఆఫ్ అయిపోతుంది. అండ్ పెయిన్ రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, ఇలాంటివి అస్సలు చేయకండి. ఫోర్త్ వన్, టూత్ బ్రష్‌ని చాలామంది సంవత్సరాల తరబడి మార్చకుండా ఉంటారు. సో, ఇలా మార్చకుండా సేమ్ అదే టూత్ బ్రష్ యూజ్ చేయటం వల్ల బ్యాక్టీరియా అనేది ఎక్కువైపోతుంది అండ్ ప్రాపర్‌గా క్లీన్ అవ్వవు. సో, కంపల్సరీగా మీ టూత్ బ్రష్‌ని ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి చేంజ్ చేసుకోండి. నెంబర్ 5, చాలామంది ఏంటంటే మౌత్ వాషెస్‌ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటారు. ఈ మౌత్ వాషెస్‌లో చాలా వరకు ఆల్కహాల్ బేస్డ్ ఉంటాయి. సో, ఈ ఆల్కహాల్ వల్ల ఏంటంటే నోరంతా డ్రైగా అయిపోతుంది. సో, నోరు డ్రైగా అయిపోయినప్పుడు బ్యాక్టీరియా అనేది ఎక్కువ చేరుకుంటా ఉంటాయి. సో, దీనివల్ల క్యావిటీస్ రావడం అండ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. సో, మౌత్ వాషెస్‌ని రెగ్యులర్‌గా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీ డెంటిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తేనే యూజ్ చేయండి. ఆర్ ఎల్స్ ఆల్కహాల్ ఫ్రీ మౌత్ వాషెస్ ఉంటే వాటిని యూజ్ చేయండి. సిక్స్త్ వన్, చాలా మందికి తిన్న వెంటనే బ్రష్ చేసే హ్యాబిట్ ఉంటుంది. సో, అలా చేయటం వల్ల ఏంటంటే నోట్లో తిన్న వెంటనే ఎసిడిక్ పీహెచ్ ఉంటుంది. సో, ఈ పీహెచ్ ఎసిడిక్‌లో ఉండటం వల్ల మనం వెంటనే బ్రష్ చేస్తే ఏమవుతదంటే ఎనామిల్ చాలా బ్రిటిల్‌గా ఉండి ఎనామిల్ లేయర్ తొందరగా పోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, తిన్న వెంటనే బ్రష్ చేయకండి. అట్‌లీస్ట్ ఒక 30 మినిట్స్ వెయిట్ చేశాక మాత్రమే బ్రష్ చేయండి. సెవెంత్ వన్, చిగుళ్ళ నుంచి రక్తం కారడం. సో, కొంతమందికి ఏంటంటే చిగుళ్ళ నుంచి రక్తం వస్తా ఉంటుంది. దాన్ని నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. ఇలా చిగుళ్ళ నుంచి రక్తం రావడం అనేది జింజావైటిస్ ప్రాబ్లమ్‌కి అదొక సంకేతం అనమాట. సో, దీన్ని గనుక అశ్రద్ధ చేస్తే తర్వాత ఇది చిగుళ్ళ ప్రాబ్లమ్‌కి దారితీస్తుంది. సో, ఈ ప్రాబ్లమ్ గనుక ఉంటే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్‌ని సంప్రదించండి. ఎయిత్ వన్, ఎక్కువ స్వీట్స్ తినడం లేదా కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకోవడం. కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే నార్మల్ మన సోడాస్ ఉంటాయి లేదా కూల్ డ్రింక్స్ ఉంటాయి. సో, ఇలాంటివి ఏంటంటే ఎక్కువ తీసుకోవటం వల్ల మన నోట్లో పీహెచ్ ఎసిడిక్‌గా అయిపోతుంది. సో, ఇలా పీహెచ్ ఎసిడిక్ నేచర్‌లోకి వెళ్ళిపోయినప్పుడు పైనున్న ఎనామిల్ లేయర్ అనేది తొందరగా పోతుంది. దీనివల్ల డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. సో, కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే సోడాస్ కానీ లేదా కూల్ డ్రింక్స్ ఇలాంటి వాటిల్ని అవాయిడ్ చేయటం మంచిది. నైన్త్ వన్, రెగ్యులర్ డెంటల్ చెకప్స్ మానేయటం. సో, చాలామంది ఏంటంటే నొప్పొస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచనలో ఉంటారు. కానీ అలా వచ్చినప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్ చాలా సివియర్‌గా ఉంటుంది. సో, అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్‌కి ఒకసారి మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్‌ని సంప్రదించడం అలవాటు చేసుకోండి. 10థ్ వన్, కొంతమందికి ఏంటంటే రాత్రిపూట పళ్ళను కొరికే హ్యాబిట్ ఉంటుంది. సో, ఇట్లా పళ్ళు కొరికే హ్యాబిట్ ఉంటే ఏంటంటే పళ్ళు అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీంతో పాటు జా పెయిన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో, ఇలాంటి హ్యాబిట్ గనుక ఉంటే అస్సలు అశ్రద్ధ చేయకండి. మీరు దగ్గరలో ఉన్న డెంటిస్ట్‌ని సంప్రదించండి. మన పళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం బ్రషింగ్ అండ్ ఫ్లాసింగ్ మాత్రమే కాదు, ఇలాంటి తప్పులన్నిటిని మార్చుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ రోహిత. థాంక్ యూ.